చలో సో న్యాయ పాలన లేదా జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్లో భాగంగా ఫస్ట్ హ్యావ్ idea modern judicial system, then you make efforts to understand the administration of Shatavahanas as far as modern judicial system is concerned. The highest appellate authority, right? And he would be assisted by two officers and an officer would be assisted by another officer. Idi skeleton of Shatavahanan administration. మరి జనరల్గా మనము రాజుని ఏమంటామంటే హైయెస్ట్ అపిలేట్ అథారిటీ అంటాం. మొనార్కికల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో రాజరికంలో రాజుని ఏమంటామంటే చాలా ఉన్నతమైన న్యాయాధికారి అంటాం. నౌ టుడే లెట్ మీ పోజ్ ద క్వశ్చన్ ఇన్ దిస్ వే, హూ ఈస్ ద హైయెస్ట్ అపిలేట్ అథారిటీ టుడే? కొంచెం గట్టిగా నన్ను I repeat the question. Who is highest appellate authority today? How many say Supreme Court? ఒకసారి చేతులు ఎత్తండి, మీ ముఖాలు చూస్తా. Supreme Court. So how many says Prime Minister? Prime Minister. How many says Draupadi Murmu? President. How many says CBN? జోక మార్క్ సార్. ఓకే, చేస్తావు అచ్చరక్తం. ఓకే, ఇక్కడ హైయెస్ట్ అపిలేట్ అథారిటీ, వాట్ ఇస్ మీన్ బై హైయెస్ట్ అపిలేట్ అథారిటీ? హైయెస్ట్ డెసిషన్ మేకర్. చాలా పెద్ద పెద్ద పదవులు ఏం చెప్తారు, రైట్? హైయెస్ట్ అపిలేట్ అథారిటీ అన్నప్పుడు ఒక వ్యక్తి యొక్క శిక్షను తగ్గించడము లేదా పెంచే అధికారం ఎవరికైతే ఉంటుందో అలాంటి వ్యవస్థను లేకుంటే అలాంటి వ్యక్తిని మనం ఏమంటామంటే హైయెస్ట్ అపిలేట్ అథారిటీ అంటాం. లెట్ మీ టెల్ యూ, టుడే ఇన్ 2026 the highest appellate authority happened to be president, not Supreme Court. President. For example, ఎవరో ఒక వ్యక్తి ఉన్నారు, ఆ వ్యక్తి యాసిడ్ ముఖం మీద కొట్టాడు. జనరల్ చెప్తున్నాను, దేనికోసం చెప్తాడు. సో కింది కోర్టు వేసింది, యాసిడ్ ముఖం మీద కొట్టాడు, మరణ శిక్ష అని చెప్పింది. సో ఆయన హైకోర్టుకి వెళ్ళొచ్చు. హైకోర్టు కూడా లేదు మరణ శిక్ష అని చెప్పింది అనుకో, సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. సుప్రీంకోర్టు కూడా కింది న్యాయస్థానం యొక్క వాడి యొక్క జడ్జిమెంట్ను సమర్థించి లేదు వీడిని చివరి నిమిషం వరకు ఉరేసి చంపండి అని చెప్పారన్నమాట. మెల్లగా మా పెద్ద మేడం ఉంది అని ఆ మేడం దగ్గరికి వెళ్ళొచ్చు. ఆ మేడం మంచి మూడ్లో ఉంటే అయ్యో తప్పు కదా, ఈ బాబుది ఇంకా డిగ్రీ కూడా అయిపోలేదంట, మొత్తం 4 బ్యాక్లాగులు ఉన్నాయంట, బ్రాకెట్లో 40 ఉంటాయన్నమాట, మొత్తం 4 బ్యాక్. సరే ఫస్ట్ అవి చదువుకొని రాపు బాబు అని తగ్గించవచ్చు అనమాట. లేదు అసలు ఈ భూమికే భారం అంటే తోసేయండి అని చెప్పొచ్చు అనమాట. నారాయణ హైయెస్ట్ అపిలేట్ అథారిటీ అంట. అట్ ప్రెజెంట్ ప్రెసిడెంట్. మళ్ళీ మొనార్కికల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో ఎవరు అన్నప్పుడు హైయెస్ట్ అపిలేట్ అథారిటీ ఎవరు అన్నప్పుడు కింగ్. ప్రతీదీ ఇలా కంపేర్ చేసుకొని చదవాలి. అలా చదవడం వల్ల ఏమవుతుందంటే ఇది గుర్తుంటుంది. ఎందుకంటే మనం ఇది మాత్రమే చదువుతుంటే అసలు గుర్తుండదు అనమాట, రైట్? చలో, సో ఈ స్కెలిటన్ వేసుకోండి. స్కెలిటన్ దగ్గర టాప్లో కింగ్ అని రాసుకోండి. అండ్ హీ వాజ్ అసిస్టెడ్ బై 2 ఆఫీసర్స్. వన్ అమాంగ్ దెమ్ వాజ్ పతివేదక. సారీ, అట్ ది టాప్ కింగ్ అని రాసుకోండి. అట్ ద టాప్ కింగ్. మళ్ళీ ఈసార్ను రజ్జుకా అని రాసుకోండి. మనం ఆల్రెడీ ఇక్కడ రాసుకున్నాం, జడ్జ్ అని రాసుకున్నాం, రజ్జుకా. అండ్ రజ్జుకా గాట్ అసిస్టెన్స్ ఫ్రమ్ 2 ఆఫీసర్స్, పతివేదక అండ్ దండనాయక. పతివేదక అండ్ దండనాయక. పతివేదక అండ్ దండనాయక. And Dandanayaka got further assistance from Gramika. That's it. So, highest appellate authority happened to be king. King got assistance from Rajjuka, the chief judge, like some sort of chief justice for your convenience.
And Rajjuka got support from 2 officers. One among them was Pativedaka, another Dandanayaka, and the lowest వచ్చేసి మనకు గ్రామిక. And in order to tell you what would be the base for judicial administration, కొంచెం గట్టిగా, అపస్తంభ స్మృతి. ఇంకేం చెప్తావు అదే చెప్తావు, అపస్తంభ స్మృతి. అపస్తంభ స్మృతి వాజ్ ద బేస్ ఫర్ జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్. మనం అంటే అడ్మినిస్ట్రేషన్ రాసుకున్నాం. ఏంటి అడ్మినిస్ట్రేషన్ బేస్ ఏంటన్నప్పుడు అపస్తంభ స్మృతి. అన్నిటికీ అదే బేస్. సివిల్ కానివ్వండి, మిలిటరీ కానివ్వండి, రెవెన్యూ కానివ్వండి, జ్యుడిషియరీ కానివ్వండి. రైట్, ఒక లైన్ రాసుకోండి. Shatavahanas followed. Shatavahanas followed. Shatavahanas followed a primitive method. Shatavahanas followed a primitive method. Shatavahanas followed a primitive method called trial by ordeal system, which is on board. Called trial by ordeal system. Shatavahanas followed a primitive method called trial by ordeal system, through which culprits were punished. Through which culprits were punished. Through which culprits were punished. For Telugu medium students, శాతవాహనులు ఒక ప్రిమిటివ్ మెథడ్ను ఫాలో కావడం జరిగింది. ఏంటి ఆ ప్రిమిటివ్ మెథడ్ అన్నప్పుడు ట్రయల్ బై ఆడియల్ సిస్టమ్ అంటాం. ఏంటి ట్రయల్ బై ఆడియల్ సిస్టమ్ అన్నప్పుడు అంటే ఒక ప్రక్రియ అంటాం. దీన్ని నేరస్తులను విచారించే ఒక విధానము అంటాం. ట్రయల్ విచారణ అంటాం. ఆడియల్, ట్రయల్ బై ఆడియల్ అన్నప్పుడు ఆడియల్ ఇట్స్ లాటిన్ టర్మ్, ఇంగ్లీష్ వర్షన్ డివైన్ ఆర్ ఇంగ్లీష్ వర్షన్ గాడ్ ఆర్ ఇంగ్లీష్ వర్షన్ రిలీజియన్ ఆర్ వెరీ సేక్రెడ్. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఈవెన్ టుడే మనలో ఒక భావన ఉంటుంది. ఏంటి ఆ భావన అన్నప్పుడు తప్పు చేస్తే భగవంతుడు శిక్షిస్తాడు. ఏ విధంగా అన్నప్పుడు ఈ విధంగా. అది ఏ విధంగా మనకు ద్వాదశ దివ్య పరీక్ష, 12 టైప్స్ ఆఫ్ సేక్రెడ్ టెస్ట్స్. 12 రకాలైనటువంటి ప్రక్రియలు ఉన్నాయి. ఒకటి అగ్ని దివ్య పరీక్ష, రెండవది విష దివ్య పరీక్ష, జల దివ్య పరీక్ష, తందుల దివ్య పరీక్ష, చాలా చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఏంటి ఈ విష దివ్య పరీక్ష? ఏంటి విష దివ్య పరీక్ష అన్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి తప్పు చేశాడు అనుకుందాం. ఏం చేశాడు సార్? పాప వెళ్తుంది రోడ్డు మీద, పాప మెల్లో చైన్ ఉంది. ఆ చైన్ ఆ పాప ఎక్కడ పోకుంటున్న ఒక మానవతా దృక్పథంతో ఆ చైన్ని తీసుకున్నాడు అనమాట. ఈ పాడ సమాజం ఉంటుంది కదా, దొంగ 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 అని చెప్పి. ఆయనకు మంచి ఇంటెన్షన్ను వీళ్ళు ఎప్పుడు చూసినా ఉంటుంది, ఒక బ్యాచ్ ఉంటుంది కదా. సో బాబుని మామూలు కొట్టలేదన్నమాట. కొట్టి ఒక బ్యాచ్ దగ్గర తీసుకెళ్ళారు. ఊర్లో పంచాయతీ ఉంటుంది, ఎలా దొంగతనం చేశామంటే ఆయన పర్ఫార్మెన్స్ ఆయన చేశాను. లేదు సార్, నేను ఇలా చేశాను, ఈ పాపే నా మీద అబాండాలు మోస్తుంది, లొట పీస్ మొక్కంది అని చాలా పర్ఫార్మెన్స్ చేస్తున్నాను. ఎవరక్కడ? ఆయన ఒక కుండను తీసుకొస్తాడు. ఆ కుండలో ఒక పాము ఉంటుంది, లేదా ఒక తేలు ఉంటుంది, ఏదో ఒక విషసర్పం ఉంటుంది అన్నమాట. బాబు, ఈ పర్ఫార్మెన్స్ పక్కన పెట్టి నువ్వు నీ చేతిని దాంట్లో పెట్టు బాబు ఎందుకు. ఆయన చాలా అమాయకంగా కైకు సార్ అంటాడు. నువ్వు కైకు గీకు కాదు, ఫస్ట్ నువ్వు చేయి పెట్టు బాబు అని చెప్తాడు. ఆ బాబు పెడతాడు. దాంట్లో నాగరాజు ఏం చేస్తాడు? బయటతాడు అనమాట. సో నాగరాజు కాటేశాడు కాబట్టి, పాము కాటేసింది కాబట్టి ఆ బాబు దొంగ. ఏంది సార్ ఇది? అదిదా ట్రయల్ బై ఆడియల్. లేదు, ఆ రోజు పాముకు మూడు లేదు, నేను కాటివ్వను అంటే వేసినా కూడా సో పాము కాటలేదని బాబు నిర్దోషి, ఎవరక్కడ పంపించండి అని చెప్తాను. ఇలాంటి చిలిప్ పనులు చేసి దేవుడు శిక్షిస్తాడని పెద్ద పెద్ద పదాలు యూజ్ చేయడం జరిగింది. లెట్ మీ టెల్ యూ, జస్ట్ గివింగ్ ట్రైలర్ కూడా కాదు, ఇది టీజర్ అనమాట. ట్రైలరు పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి. అగ్నిదివ్య పరీక్ష అగ్నికిల్లలు పోతారు అన్నమాట. పోసి
బాబు ఒకసారి ర్యాంప్ వాక్ చేయనానని చెప్తాడు. ఈయన మెల్లగా ఊపుకుంటూ పోతాడు. పోతే ఏమవుతుంది? కాలుద్ది. కాలితే బాబు దొంగ, కాలకపోతే బాబు నిర్దోష్. జలదివ్య పరీక్ష చాలా ఉన్నాయి. సరే, ఇవన్నీ వీటన్నిటిని పక్కన పెడితే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ట్రయల్ బై ఆడియోని ఏ విధంగా అర్థం చేసుకోవాలని అన్నప్పుడు ఇట్స్ సో హార్ష్. సింపుల్. పీనల్ కోడ్ ఏదైతే ఉందో సో హార్ష్. So history taught us, whenever you talk about penal code is very harsh towards culprits, what happens to the crime rate? మీ పీనల్ కోడ్ చాలా హార్ష్గా ఉన్నప్పుడు ఎవరికి, నేరాలకు, నేరస్తులకు మీ క్రైమ్ రేట్ ఏమవుతుంది? తగ్గుతుంది. When penal code becomes very liberal, very benevolent, what happens to the crime rate? Best example, today's judiciary. IPC, CPC, CRPC, whatever, BNS, BNNS, BRS, TRS, whatever RS you call it, right? అందుకనే క్రైమ్ రేట్ అనేది హిమాలయాలకు వెళ్ళింది అనమాట. మా దగ్గరకు రావడదని చైనా వాళ్ళు పెద్ద గోడని కూడా కట్టుకుంటాం, రైట్? చలో ఒక లైన్ రాసుకోండి. They followed Dvadasha Divya Parikshas. They followed Dvadasha Divya Parikshas. They followed Dvadasha Divya Parikshas. In judicial administration. కొన్ని ఎగ్జాంపుల్స్ రాసుకోండి ఈ ద్వాదశ దివ్య పరీక్ష దగ్గర. అగ్ని దివ్య పరీక్ష. వన్ మోర్ ఎగ్జాంపుల్, విష దివ్య పరీక్ష. One more example, Jala Divya Pariksha, etc. ఇంకొక లైన్ రాసుకోండి. Since the penal code was very harsh, towards culprits, thereby the crime rate recorded less. Right. It's all about administration, right? So far we have learned the 4 major administrative systems under Shatavahana administration: civil, revenue, military and judiciary. Now have subheading general conditions. For Telugu medium students, sadharana paristhitulu, general conditions. మళ్ళీ జనరల్ కండిషన్స్లో భాగంగా మనము ఫస్ట్ క్లాస్ నుంచి రెఫర్ చేస్తున్నాం. వెన్ ఎవర్ టాక్ అబౌట్ జనరల్ కండిషన్స్, యూ సపోజ్ టు ఫోకస్ ఆన్ 3 కండిషన్స్: సొసైటీ, ఎకానమీ అండ్ కల్చర్. సో జనరల్ కండిషన్స్ లేదా సాధారణ పరిస్థితుల దగ్గర హ్యావ్ సబ్హెడింగ్ సోషల్ కండిషన్స్ అని రాసుకోండి. సొసైటీ లేదా సోషల్ కండిషన్స్. ఫర్ తెలుగు మీడియం స్టూడెంట్స్, సామాజిక పరిస్థితులు. చలో వన్స్ అగైన్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ సమాజాన్ని ఏ విధంగా చదవాలి అన్నప్పుడు every society to be focused on 2 elements, right? The first element వచ్చేసి social stratification, and second element వచ్చేసి position of women. I repeat, every society to be understood by focusing on 2 components. The first component వచ్చేసి social stratification, సెకండ్ కాంపోనెంట్ వచ్చేసి పొజిషన్ ఆఫ్ విమెన్. ఫర్ తెలుగు మీడియం స్టూడెంట్స్, సోషల్ స్ట్రాటిఫికేషన్ అన్నప్పుడు మనం తెలుగులో ఏమంటామంటే
సామాజిక వర్గీకరణ అంటాం. అంటే ఒక సమాజాన్ని ఏ ప్రాతిపదిక మీద వర్గీకరించారు, క్రైటీరియా ఏంటి, సోషల్ క్లాసిఫికేషన్, వర్గీకరణ, రైట్. మళ్ళీ సామాజిక వర్గీకరణ తర్వాత మహిళల యొక్క స్థానం ఏంటి. సో what was an attitude of the respective men towards women in the respective ages. సో ఈ 2 ఏరియాస్ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. దట్స్ ఇట్. వెదర్ యూ ప్రిపేర్ ఫర్ యూపీఎస్సీ ఆర్ యూ ప్రిపేర్ ఫర్ గ్రూప్ 1, ఎస్పెషల్లీ వాళ్ళు రైటింగ్ జనరల్ స్టడీస్ మెయిన్స్, ఈ 2 ఏరియాస్ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది, రైట్. చలో, సో విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ కమ్ టు శాతవాహన సొసైటీ. ఏంటి మళ్ళీ సోషల్ స్ట్రాటిఫికేషన్ లేదా సామాజిక వర్గీకరణ అన్నప్పుడు యూ షల్ కీప్ ఇన్ మైండ్, నో సొసైటీ ఈజ్ ఈక్వల్. ప్రతి సమాజము ఏదో ఒక ప్రాతిపదిక మీద వర్గీకరించబడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్యూ సొసైటీస్ గాట్ క్లాసిఫైడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రేస్. జాతి ఆధారంగా కొన్ని సమాజాలు వర్గీకరించబడి ఉంటాయి. రేస్, ఫర్ ఎగ్జాంపుల్ ముస్లిం సొసైటీ, టర్కిష్ రేస్, ఆఫ్ఘాన్ రేస్, షేఖ్జాదా రేస్ అండ్ హబ్షీస్. కొన్ని సమాజాలు క్యాస్ట్ ఆధారంగా వర్గీకరించబడి ఉంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ హిందూ సొసైటీ, బ్రాహ్మణ్, క్షత్రియస్, వైశ్యాస్ అండ్ శూద్రాస్. అండ్ ఫ్యూ సొసైటీస్ గాట్ క్లాసిఫైడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ క్లాస్, రిచ్ అండ్ poor. Few societies, ethnicity. Right? What I'm trying to tell you, no society is free from social stratification. ప్రతి సమాజం కూడా ఏదో ఒక అంశం మీద వర్గీకరించబడి ఉంటుంది. మళ్ళీ కమ్ టు శాతవాహన సొసైటీ అన్నప్పుడు, మనం ఏమంటామంటే చాతుర్వర్ణ సిస్టమ్ అంటాం. చాతుర్వర్ణ సిస్టమ్, చాతుర్వర్ణ వ్యవస్థ అంటాం తెలుగులో. చాతుర్వర్ణ వ్యవస్థ అంటప్పుడు 4-fold క్యాస్ట్ సిస్టమ్ అంటాం ఇంగ్లీష్లో. దట్ ఈస్ బ్రాహ్మిన్స్, క్షత్రియాస్, వైశ్యాస్ అండ్ శూద్రాస్. రైట్ ఫ్రమ్ ద డేస్ ఆఫ్ లేటర్ వేదిక్ పీరియడ్, మలివేద కాలం నుంచి ఈ వ్యవస్థ ఉంటూనే ఉంది. 4-fold క్యాస్ట్ సిస్టమ్. మనకు 4-fold క్యాస్ట్ సిస్టంతో పాటు శాతవాహన సొసైటీస్లో మనకు ఒక న్యూ ఎలిమెంట్ రావడం జరిగింది. ఆ న్యూ ఎలిమెంట్ ఏంటి అన్నప్పుడు రైజ్ ఆఫ్ మెనీ జాతీస్ అంటాం. రైజ్ ఆఫ్ మెనీ జాతీస్. ఈ రైజ్ ఆఫ్ మెనీ జాతీస్ అసలు ఎందుకు రావడం జరిగింది అన్నప్పుడు దీన్ని మనం ఏమంటామంటే సాంస్క్రిటైజేషన్ అంటాం, సంస్కృతీకరణ అంటాం, సాంస్క్రిటైజేషన్. సరే, సాంస్క్రిటైజేషన్ తర్వాత మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఈ రైజ్ ఆఫ్ మెనీ జాతీస్ ఎలా రావడం జరిగింది అన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనకు మలివేద కాలంలో అనులోమ వివాహాస్ తర్వాత ప్రతిలోమ వివాహస్, వైదిక మతంలో మనకు వైదిక సమాజంలో అనులోమ వివాహాలు తర్వాత ప్రతిలోమ వివాహాలు ఉండేవి. ఎస్పెషలీ తొలివేద నాగరికత కాలంలో, ఎర్లీ వేదిక్ పీరియడ్లో అనులోమ వివాహ అన్నప్పుడు హై క్యాస్ట్ మ్యాన్ మ్యారీయింగ్ ద లో క్యాస్ట్ ఉమెన్. అనులోమ, హై క్యాస్ట్ మ్యాన్, లో క్యాస్ట్ ఉమెన్. ప్రతిలోమ, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్, లో క్యాస్ట్ మ్యాన్ మ్యారీయింగ్ ద హై క్యాస్ట్ ఉమెన్. ఎక్కడ? ఎర్లీ వేదిక్ పీరియడ్లో. బై ద టైమ్ యూ గో టు ఎర్లీ వేదిక్ పీరియడ్లో ఈ రెండు రకాలైనటువంటి వివాహ వ్యవస్థలు ఉన్నాయి. బై ద టైమ్ యూ గో టు లేటర్ వేదిక్ పీరియడ్లో భాగంగా కేవలము అనులోమ వివాహం మాత్రమే అలో చేయడం జరిగింది, ప్రతిలోమ వివాహాన్ని బ్యాన్ చేయడం జరిగింది. అంటే మనకు రైజ్ ఆఫ్ మెనీ జాతీస్ ఏ విధంగా వచ్చాయి అన్నదానికి ఎగ్జాంపుల్. అనులోమ వివాహ, a Brahmin can marry a Brahmin woman, a Brahmin can marry a Kshatriya woman, a Brahmin can marry Vaishya woman and even Shudra woman. High caste man marrying the low caste women. In a nutshell, a Brahmin man, concept అర్థం చేసుకోవాలి, a Brahmin can marry 4 women. Brahmin, Kshatriya, Vaishya and Shudra. Then how about Kshatriya? Kshatriya can marry 3. Anuloma, high caste man, low caste woman.
That is a Kshatriya woman, Vaishya woman and Shudra woman. Then how about Vaishyas two? Then how about Shudras? Ekaprativrata. Anuloma. Assume in a given situation, ఒకవేళ if someone involves in patyaparam, you mean cotton business? Yes. Low caste, man marries high caste. వాళ్ళ పుట్టబోయే పిల్లలకు చాలా దరిద్రమైన పొజిషన్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మనం ఏమంటామంటే వర్ణ సంకర అంటాం. అండ్ వన్ ఆఫ్ ది ఫేమస్ డ్యూటీస్ ఆఫ్ రూలర్స్, a ruler shall ensure no one shall cross వర్ణ సంకర. అందుకే మీరు ఈ గౌతమిపుత్ర శాతకర్ణి దగ్గర మనము కొన్ని టైటిల్స్ రాసుకున్నాము. అందులో ఒక టైటిల్ వచ్చేసి ద్విజ కుల వర్ధన, ప్రొటెక్టర్ ఆఫ్ ట్వైస్ బార్న్ పీపుల్. ఇట్ ఈస్ అ డ్యూటీ ఆఫ్ అ రూలర్ టు ప్రొటెక్ట్. ఈ వర్ణాశ్రమ ధర్మాలను పాటించాలి, వర్ణ సంకరాన్ని ఎంకరేజ్ చేయకూడదు. ద్విజకుల వర్ధన, ద వన్ హూ ప్రొటెక్ట్స్ the rights of the people, especially Dvijas, Brahmin, Kshatriyas, Vaishyas. Brahmin, Kshatriyas, Vaishyas, not Shudras. Right? Chalo, oka chinna line raskondi. It is a Chaturvarna. It is a Chaturvarna system. It is a Chaturvarna system. Continuation. The lawmakers instructed the rulers, to protect varnashrama, ఒక ఎగ్జాంపుల్ రాసుకోండి. GPS, గౌతమిపుత్ర శాతకర్ణి. GPS, గౌతమిపుత్ర శాతకర్ణి, ఒక చిన్న హైఫన్ తీసుకోండి. ద్విజ కుల వర్ధన. ద్విజ కుల వర్ధన. The English version of Dvija Kula Vardhana, the protector of twice born people. Dvija Kula Vardhana. One more title of GPS, Vinivartita Varna Sankara. Vinivartita Varna Sankara. Vinivartita Varna Sankara. The English version of Vinivartita Varna Sankara, the one who protects varnashrama dharma. Dvijakula Vardhana, the one who protects twice born people. Dvijakula Vardhana. Vinivartita Varna Sankara, the one who protects varnashrama dharma. Chalo, inkoka general line raskondi. In spite of provisions in Smritis, the society experienced rise of many jatis. Oblique new professions oblique castes. Continuation. They were the byproducts of new jatis. They were the byproducts of anuloma and pratiloma vivahas. They were the byproducts of anuloma and pratiloma vivahas.
Chalo, before getting the details of what do we call the so-called the new jatis, the rise of new jatis. So, Gandhika, ఇవన్నీ కూడా ప్రొఫెషన్స్ or a period of time emerged as castes. వీటిని రాసుకునే ముందు we have to understand మనం పోస్ట్ మౌర్యన్ ఏజ్లో ప్రతిదానికి బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మౌర్యుల తదనంతర యుగాన్ని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం అండర్ ద ట్యాగ్ కాల్ ఇండియన్ హిస్టరీ. పోస్ట్ మౌర్యన్ ఏజ్లో నార్త్ వెస్టర్న్ ఇండియాను 4 ఫారిన్ డినాసిటీస్ పరిపాలించడం జరుగుతుంది, రైట్? మళ్ళీ 4 ఫారిన్ డినాసిటీస్ అన్నప్పుడు షాకాస్, కుషాన్స్, పార్థియన్స్, ఇండో-గ్రీక్స్, 4 ఫారిన్ డినాసిటీస్. నార్త్ ఇండియాలో షుంగాస్ అండ్ కన్వాస్, ఈస్టర్న్ ఇండియాలో చేదీస్, డెక్కన్లో శాతవాహనాస్, సౌత్లో చోలాస్, పాండ్యాస్ అండ్ చేరాస్. మళ్ళీ ఫారినర్స్ అన్నప్పుడు వీళ్ళు మధ్యాసియా ప్రాంతం నుంచి వచ్చారు. మళ్ళీ ఫారినర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా భారతదేశంలో సెటిల్ కావడం జరిగింది. దే గాట్ ప్రొఫెస్డ్ ద లోకల్ రిలీజియన్స్, అది జైనం కావచ్చు, బౌద్ధం కావచ్చు, అజీవికం కావచ్చు, వైదికం కావచ్చు, ఒక పీరియడ్ ఆఫ్ టైం హైందవం కావచ్చు. దే గాట్ ప్రొఫెస్డ్ లోకల్ రిలీజియన్స్ అండ్ దే బికేమ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లోకల్ కల్చర్, ఇండియన్ కల్చర్. మరి ఈ విదేశీయులకు ఈ సోషల్ హైరార్కీలో, ఈ సోషల్ ల్యాడర్లో మనకు ఆల్రెడీ ఒక సోషల్ హైరార్కీ ఉంది భారతదేశంలో. దాన్ని మనము చాతుర్వర్ణాన్ని రాసుకుంటున్నాం, బ్రాహ్మిన్, క్షత్రియాస్, వైశ్యాస్ అండ్ శూద్రాస్. సో ఈ సోషల్ హైరార్కీలో బ్రాహ్మిన్స్, క్షత్రియాస్, వైశ్యాస్ అండ్ శూద్రాస్. మళ్ళీ సోషల్ హైరార్కీలో వీళ్ళను కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. వీళ్ళను ఎక్కడ ప్లేస్ చేశారు, వీళ్ళని ఎక్కడ ప్లేస్ చేశారు అన్నప్పుడు, ఈ ఫారినర్స్ను ఎక్కడ ప్లేస్ చేశారు అన్నప్పుడు వీళ్ళకు ఒక ట్యాగ్ ఇవ్వడం జరిగింది. దాన్నే ఫాలెన్ క్షత్రియాస్ అనే ఒక ట్యాగ్ ఇవ్వడం జరిగింది. దెన్ యూ కెన్ కౌంటర్ మీ. మనం లాస్ట్ క్లాసెస్లో బ్రాహ్మిన్, క్షత్రియాస్, వైశ్యాస్ అండ్ శూద్రాస్ ఎవరైతే వీళ్ళ అంటే ఈ ఈ ఈ ప్రాసెస్ నుంచి లేకుంటే ఈ క్రైటీరియా నుంచి బయట ఉంటారో అలాంటి వాళ్లకు మ్లెచ్ఛా అనే ఒక పదాన్ని యూజ్ చేయడం జరిగింది. మ్లెచ్ఛా అన్నప్పుడు అన్టచబుల్స్, ఇంప్యూర్ పీపుల్, అపవిత్రులు, మ్లెచ్చులు అంటారు. లేదా ఇలాంటి వాళ్ళను అప్రాచ్యులు అని కూడా సంస్కృత గ్రంథాల్లో రాయడం జరిగింది. ప్రాచ్య, ఈస్ట్, సంస్కృతం. ప్రాచ్య ఇస్ a Sanskrit term, the English version east. Aprachya, Sanskrit version, the English version non-east. Non-east is nothing but west. So western people, when I say western people, మనకు భారతదేశానికి యువతలో ఉన్నటువంటి అన్ని కంట్రీస్ కూడా వెస్టర్న్ పీపుల్. మధ్య ఆసియా కానివ్వండి, ఇంకోటి వాట్ ఎవర్, రైట్? సో వెస్టర్న్ పీపుల్ వర్ రెఫర్డ్ ఇన్ సంస్కృత్ టెక్స్ట్స్ యాజ్ మ్లెచ్ఛాస్, యాజ్ అప్రాచ్యాస్. మరి అలాంటి వాళ్లకు, అలాంటి అప్రాచ్యులను ఎందుకు థర్డ్ పొజిషన్ ఇవ్వడం జరిగింది సోషల్ హెరార్కీలో అన్నప్పుడు? వెరీ సింపుల్, దేవర్ రూలర్. అంటే ఏంటి? మీ ఎకానమిక్ స్టేటస్ను బట్టి మీకు సమాజంలో సోషల్ స్టేటస్ని ఇవ్వడం జరుగుతుంది. స్టార్ మార్క్ అండ్ సప్లై, కేవలం రూలర్స్, ఫారిన్ రూలర్స్ వర్ గివెన్ ఫాలెన్ క్షత్రియా స్టేటస్. దెన్ హౌ అబౌట్ కామన్ పీపుల్, ఫారిన్ పీపుల్ అన్నప్పుడు వాళ్లకు అప్రాచ్యాస్ లేదా మ్లెచ్ఛాస్ అనే పొజిషన్ ఇవ్వడం జరిగింది. సో వాట్ ఐమ్ ట్రైయింగ్ టు టెల్ యూ, శాతవాహన సొసైటీ వాజ్ హైలీ హెట్రోజీనియస్, రైట్? ఒక చిన్న లైన్ రాసుకోండి. During this period, the foreign tribal clans, during this period, the foreign tribal clans such as Indo-Greeks, Shakas, Parthians, Indo-Greeks, Shakas, Parthians and Kushans, who settled permanently
who settled permanently on Indian soil, who settled permanently on Indian soil, were accommodated, who settled permanently on Indian soil, were accommodated, fallen Kshatriya status, were accommodated, fallen Kshatriya status in Indian society, fallen Kshatriya status in Indian society, fallen Kshatriya status in Indian society. మళ్ళీ fallen Kshatriya status దగ్గర మీకు ఐడియా ఉండడానికి ఈ చాతుర్ణ సిస్టమ్ వేసుకోండి. బ్రాహ్మిన్స్, క్షత్రియాస్, వైశ్యాస్ అండ్ శూద్రాస్. మళ్ళీ క్షత్రియాస్కు వైశ్యాస్కు మధ్యలో fallen క్షత్రియాస్ అని రాసుకోండి. క్షత్రియాస్కు వైశ్యాస్కి మధ్యలో fallen క్షత్రియాస్ అని రాసుకోండి. One more line. It happened through the process of Sanskritization. మనం తెలుగులో సంస్కృతీకరణ అంటాం. It happened through the process of Sanskritization. It happened through the process of Sanskritization, which added more heterogeneity to the social system. Which added more heterogeneity to Shatavahana society, which added more heterogeneity to the social system or Shatavahana society. Can ఏంటిది సాంస్క్రిటైజేషన్ అంటే ఏంటి? సంస్కృతీకరణ, సాంస్క్రిటైజేషన్ అంటే ఏంటి? Do attend the class with prior preparation. Tomorrow we'll discuss. నిన్న కూడా ఇట్టే చెప్పావు సార్. నిన్న ఏమని చెప్పాం? కొంచెం గట్టిగా. గుడ్. Gautamiputra Shatakarni introduced a tradition called metronymics. Metro rail కాదు అది, metronymics. రైట్. సో తల్లి యొక్క పేరును తమ పేరు ముందు చేర్చుకునే ఒక ఆచారాన్ని మాతృ సంజ్ఞలు అంటాం. మనం ఇంగ్లీష్లో ఏమంటాం అంటే మెట్రోనమిక్స్ అంటాం. టేకింగ్ మదర్స్ నేమ్ యాజ్ ఎ ప్రిఫిక్స్. We call it మెట్రోనమిక్స్. మళ్ళీ గౌతమిపుత్ర శాతకర్ణి లేదా శాతవాహనులు ఇన్ జనరల్, ఇన్ పర్టికులర్ గౌతమిపుత్ర శాతకర్ణి ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశాడు అనేది రాసుకున్నాం. క్వశ్చన్ వేసుకున్నాం. కెన్ ఎనీవన్? కొంచెం గట్టిగానే. మల్టిపుల్ వైఫ్స్. ఎస్, ఒక రాజుకు మల్టిపుల్ వైఫ్స్ ఉంటాయి. ప్యాట్రియార్కల్ సిస్టమ్. నెంబర్ 1, నెంబర్ 2 మొనార్కికల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. సో మల్టిపుల్ వైఫ్స్ ఉంటే ఏమవుతుంది? వెరీ గుడ్ అండి, దట్స్ అన్ ఆన్సర్. గుడ్. సో ఇక్కడ ఇఫ్ అ కింగ్ హ్యాస్ సో మెనీ వైఫ్స్, సో వి ఫౌండ్ సమ్ సార్ట్ ఆఫ్ ప్రాబ్లమ్. ఎక్స్ చైల్డ్ happened to be son of the ruler and ex-queen. Y child happened to be the son of king and Y queen. వీటిని తెలుసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు అనమాట. అందుకనే ఈ బాబు ఏం చేశాడంటే, మన బాలయ్య బాబు శాతవాహన గౌతమిపుత్ర శాతకర్ణి ఈసారి ఏం చేశాడంటే ఈ మెట్రోనమిక్స్ అనే ట్రెడిషన్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. శాతకర్ణి I am the son of Gautami Balashri. So Gautami Putra Shatakar. To identify the mothers of the respective children, ఈ ట్రెడిషన్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అంతేగాని మనం లాస్ట్ క్లాస్లో ఒక క్వశ్చన్ కూడా రాసుకుని ఉండొచ్చు. ఏంటి ఆ క్వశ్చన్ అన్నప్పుడు, శాతవాహన సొసైటీ ఫాలోడ్ మ్యాట్రియార్కల్ సిస్టమ్ విచ్ ఈజ్ ఇన్కరెక్ట్. అసలు భారతదేశంలో మాతృస్వామ్య వ్యవస్థ అనేది లేదు, కేవలము ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఉండేది అని మనకు సర్ జాన్ మార్షల్ చెప్తాడు. దట్స్ ఇట్, రైట్? ఇట్స్ ఆల్ అబౌట్. నా విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ హ్యావ్ స్మాల్ సబ్హెడింగ్. ఈ రైజ్ ఆఫ్ మెనీ జాతీస్ ఒక చిన్న సబ్హెడింగ్ పెట్టుకోండి. రైజ్ ఆఫ్ మెనీ జాతీస్. To begin with, Gandhika, which is on board.
Gandhika, perfume makers. Tila pisaka or telika, మేకర్స్ ఆఫ్ ఆయిల్, నూనెను తయారు చేసేవాళ్ళు. గాంధిక, సుగంధ ద్రవ్యాలను తయారు చేసేవాళ్ళు. పర్ఫ్యూమ్, సుగంధ ద్రవ్యం. తిల పిసక లేదా తేలిక, మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఆయిల్, నూనెను తయారు చేసేవాళ్ళు. కర్మారా, బ్లాక్ స్మిత్స్. మనం ఈరోజు కూడా వీళ్ళను కమ్మరి వాళ్ళు అంటాం. కొంచెం ఊళ్ళలో అర్థం చేసుకున్నప్పుడు కమ్మరి వాళ్ళు అంటాం. బ్లాక్ స్మిత్స్. కులాల ఆర్ కులరికా, పాటర్స్. కుమ్మరి వాళ్ళు అంటాం తెలుగులో, పాటర్స్. మాలాకార, మాల, పూలమాల, గార్లాండ్ మేకర్స్. యాజ్ ఐ వాస్ టెల్లింగ్, ఈ టెక్నికల్ టర్మ్స్ను కొంచెం అర్థం చేసుకుని రాసుకోవాలి, పెద్ద కష్టమేం కాదు. మాల, పూలమాల, మాలలు తయారు చేసేవాళ్ళు, గార్లాండ్ మేకర్స్. సువర్ణకార, సువర్ణ, బంగారము. మాకు తెలియట్లేదు సార్, 1,70,000 రూపాయలు అయింది. ఓకే, ఏదో చెప్తున్నా, రైట్? సో సువర్ణకార, గోల్డ్ స్మిత్. వర్ధకా, కార్పెంటర్స్, కార్పెంటర్స్. Vatsakara, basket makers or bamboo makers. Vatsakara, basket makers. Kolika, weavers, నేత పని వాళ్ళు. బాస్కెట్ మేకర్స్, వెదురు బుట్టలను తయారు చేసే వాళ్ళు అంటాం. కోలిక, వీవర్స్, నేత పని వాళ్ళు. రజక, వాషర్మెన్, చాకలి వాళ్ళు. నపీత, బార్బర్, మంగలి వాళ్ళు. సౌంధిక, టాడీ టేపర్స్, కల్లుగీత కార్మికులు. కల్లుగీత కార్మికులు. కుశీలవ, డ్రామాటిస్ట్స్, యాక్టర్స్. మోడర్న్ మీన్ లొట్టపీస్ హీరోయిన్లు, యాక్టర్స్. చర్మాకార, షూ మేకర్స్, చెప్పులు కుట్టే వాళ్ళు. డ్రామాటిస్ట్స్, యాక్టర్స్, సినీ నటులు. సెలవధిక, స్టోన్ కట్టర్స్, రాళ్లను తొలిచే వాళ్ళు, స్టోన్ కట్టర్స్. మైధిక, స్కల్ప్టర్స్, శిల్పులు. కసాకార, మేకర్స్ ఆఫ్ బ్రాంజ్ మెటల్, ఐరన్ వాళ్ళను, ఐరన్ వస్తువులతో తయారు చేశారు. అంటే మనం ఇనుము ఎవరైతే ఇనుము మెటల్ను, లేకపోతే ఐరన్ మెటల్ని ఎవరైతే అసోసియేట్ అవుతున్నారో వాళ్ళని మనం ఏమంటాము అంటే కర్మారా, కమ్మరి వాళ్ళు అంటాం, రైట్? సో మరి ఇక్కడ కసాకార, ద మేకర్స్ ఆఫ్ బ్రాస్వేర్. దస్సక, ఫిషర్మెన్. నైషద, హంటర్స్, ఫిషర్మెన్, చేపలు పట్టేవాళ్ళు. గోలికాస్, షెపర్డ్స్, గొర్రెల కాపర్లు, పశువుల కాపర్లు. Right. It's all about the first component of any society, that is social stratification. So the second component have subheading, that is position of women.
So as far as position of women is concerned, we'll have a pause. The next class will continue. Once we're done with position of women, I'll be going to speak economy. Economyలో మనకు 3 components ఉంటాయి: agriculture, industries and trade and commerce. Once we're done with economy, I'll be going to speak cultural conditions, right? Chalo. So we'll have a pause. We'll continue next class. Same. Do attend the class with prior preparation. Tomorrow we're going to, as I was telling, like, ఏంటి సాంస్క్రిటైజేషన్ అంటే ఏంటి, మనం తెలుగులో ఏమంటామంటే సంస్కృతీకరణ అంటాం. సో డూ అటెండ్ ద క్లాస్ విత్ ప్రైర్ ప్రిపరేషన్. టుడేస్ క్వశ్చన్ సంస్కృతీకరణ. మళ్ళీ సాంస్క్రిటైజేషన్ ఏ విధంగా శాతవాహనుల కాలంలో రావడం జరిగింది, అండ్ బికాస్ ఆఫ్ సాంస్క్రిటైజేషన్ వి ఫౌండ్ దీస్ మెనీ ప్రొఫెషన్స్.